ప్రసిద్ధిగాంచిన తిరుపతి ప్రాంతం సమస్యాత్మక కేంద్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు చినబాబు విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ నగర అధ్యక్షుడు చినబాబు మాట్లాడుతూ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలలో దొంగ ఓట్లు విపరీతంగా చేర్చారని తెలియజేశారు. దీంతో దేశంలోనే అత్యధిక దొంగ ఓట్లు కలిగిన ప్రాంతంగా తిరుపతిని గుర్తించారని అన్నారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో బూతుల వద్ద వెబ్ కెమెరాలు తదితర భారీ స్థాయిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్రం బలగాలను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. మందు మనీ మటన్లకు లొంగితే వారి జీవితాలకు అంతిమ గడియలని తెలియజేశారు. ఎంతో మంది ఈ దొంగ ఓట్ల ఉచ్చులో ఇరుక్కొని ఐఏఎస్లు, పోలీసులు తదితర అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఉమ్మడి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. తిరుపతి అనేది ఎలక్షన్ కమిషన్ వారి ఇండియా వారు 7వ కాన్స్టిట్యుయెన్సీ అంటే 175లో 14 నియోజకవర్గాల్లో తిరుపతి 7వ ర్యాంకు. అంటే తిరుపతి ఎంత ప్రశాంతంగా ఉండే తిరుపతిని ఈ తండ్రి కొడుకులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా ఈరోజు ఏర్పాటు చేసి బీఎస్ఎఫ్ అంటే మనం మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసాము. ఈరోజు నార్త్ ఇండియా నుంచి కేంద్ర బలగాలు దిగినాయి. అంటే వీళ్ళ అభివృద్ధి ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ తిరుపతి నియోజకవర్గంలో జరిగిన 4 ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ఎంపీ, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు, జాతర రోజు మరి 4 ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ఒక 4 ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు చేసుకున్నాం. ఈ 4 ఎన్నికల్లో కేంద్రం ఏం గుర్తించిందంటే తిరుపతి అత్యంత ప్రమాదకర సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించింది. ఈ క్రెడిట్ ఎవరికి దక్కిందిరా అంటే కరుణాకర్ రెడ్డి గారికి, ఆయన కుమారుడికే దక్కింది. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో మనము 1952వ సంవత్సరం నుంచి ప్రతి 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరుపుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పోతామంటే ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఈరోజు తిరుపతికి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్గా దీన్ని నాయనా కొడుకు సాధించారు. అంటే దౌర్జన్యం, దహనకాండలు, పోలింగ్ ఏజెంట్లు కొట్టడం, ఓటర్లు బెదిరించడం, 34,000 దొంగ ఓట్లు డౌన్లోడ్ చేయించి ఐఏఎస్ గిరీషా గారిని సస్పెండ్ చేయించి పోలీస్ సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులని, ఎంఆర్ఓ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయించి, అంటే వాళ్ళతో తప్పులు చేయించి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టి ఈరోజు తిరుపతి ప్రజల్లో ఇంత అగౌరవం. ఎందుకంటే మామూలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి స్మార్ట్ సిటీ కానీ లేదా డెవలప్మెంట్ అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు రివార్డు వచ్చింది నాయనా కొడుకుల వల్ల.